హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇలా మనకి లబ్బర్ లాగా ఒక దగ్గరికి ముడిసపోయే క్లాత్లు మనకి చాలా తక్కువగా వస్తుంటాయి. వీటిని జాయింట్ చేయలేము, ప్లస్ అడ్జస్ట్మెంట్ చేయలేము. ఎందుకంటే మీటర్ ఇచ్చే బ్లౌజ్ కి హాఫ్ మీటరే ఉంటుంది. శారీస్ కూడా అలాగే ఉంటాయండి మాక్సిమం. అయితే నేను ఈ బ్లౌజ్ ని చక్కగా ఇంత చిన్న ముక్కతోనే దీన్ని కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను. దీని ఫుల్ వీడియో మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఇది కొంచెం అర్థమయ్యేంత వరకు పెడదామని చెప్పేసి దీంట్లో తీస్తున్నాను, చూడండి. క్లాత్ ఎలా అయితే ఉందో అలాగే నేను నార్మల్ థ్రెడ్ మన లైనింగ్ కి కుట్టుకుని ఒరిజినల్ కుట్టుకున్నానండి. తర్వాత గుర్తొచ్చింది ఇది కూడా పెట్టాలని. ఇప్పుడు నేను లోడింగ్ చేసేసిన తర్వాత దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో చెప్తాను. చక్కగా చూడండి, ఈ టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి మీకు. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మంచిగా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియో కూడా మీకు చక్కగా ఇలా తీసి పెడుతూ ఉంటాను. ఇలా మనం థ్రెడ్ ని కుట్టుకోవాలి. ఇంత ముడత లేకుండా కొద్దిగా దీనికి ఇలా గుంజాలి. కొద్దిగా లైట్ గా ముడుతుండేటట్టుగా పెట్టుకొని ఇక మనం లూజ్ కుట్టు పెట్టేసుకొని విప్పడానికి వీలుగా ఉండేటట్టుగా ఇక ఇలా చూడండి, ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎక్కడికక్కడికి ఇలా గుంజాలి, ఎందుకంటే క్లాత్ మనకు సరిపోదు. ఇలా గుంజిన తర్వాత ఏం చేయాలో కూడా నేను మీకు చెప్తాను. కరెక్ట్ గా చూస్తూ ఉండండి అలాగే, ఓకేనా? ఇంకా చూడండి, ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్క దగ్గర ముడతొచ్చినా పర్వాలేదు, కొంచెం గుంజుకుంటూ దీన్ని ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే హైరేంజ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం, చూడండి. ఇంకో ఇలా మనం లైనింగ్ వైపుకి వేసుకొని దీన్ని ఫస్ట్ ఒరిజినల్ వైపు వేయద్దు, బుక్సులు పట్టి నుంచి కరెక్ట్ గా ఇక చూడండి, ఈ పైపింగ్ ఫస్ట్ ఇలా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఒరిజినల్ ని ఇక పైన షోల్డర్ కాడ నుంచి చూడండి ఇలా డాట్స్ వైపుకి చిన్నగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కరెక్ట్ గా ఇలా మనం ఐరన్ చేయాలి. అప్పుడు మనకి ఎంత కావాలో అంత ముడుతుంటుంది, మిగతాదంతా కూడా మనకి సాగిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటేనే మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ముడతలు వచ్చినవి కుట్లు ఇప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. చిన్న ముడత వచ్చింది చూడండి ఇక్కడ, ఈ ముడత అనేది, ఓకేనా? ఇలా మీరు ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా కావాలంటే బ్యాక్ పార్ట్ మొత్తం మంచిగా సెట్ చేసి పెద్ద వీడియోలో పెట్టాను పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో, మీరు చక్కగా తీసుకోవచ్చు. అలాగే మన పాషా టైలర్ బోటిక్ షాప్ లో నడుము సైజ్ ప్రకారం మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ తడవదు, మడత పడదు, చాలా స్టాండర్డ్ గా ఉన్నాయండి. ఇలాగే పర్ఫెక్ట్ గా మేము కూడా వేసి కట్ చేసుకుంటూ ఉంటాము. అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు, ఒకేసారి 4-5 బ్లౌజులు వచ్చినప్పుడు చక్కగా మెడ ఒకటి చెక్ చేసుకుని, చంక ఒకటి చెక్ చేసుకుని, దాని ప్రకారం మీరు ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టి దీన్ని పెట్టి కట్ చేసుకోవచ్చు. చేతులు పెంచుకోవచ్చు. ఈ డాట్ గుర్తులు మీకు బ్యాక్ పార్ట్ పొడవు ఇవన్నీ కూడా దీని వివరాలు కావాలి అంటే పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేయండి. మీరు పేపర్ కటింగ్ అని చాలా చక్కగా వస్తుంది. దాంట్లో ఉన్న నెంబర్ కి మీరు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేసి ఎలా బుక్ చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు. చక్కగా బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర.